హలో కొన్నిచివా. ఈ క్యాట్ లోగో చాలా రీల్స్లో చూసే ఉంటారు. దిస్ ఈస్ ద లోగో ఆఫ్ ఫేమస్ జాపనీస్ డెలివరీ సర్వీస్ కంపెనీ కాల్డ్ యమాతో గ్రూప్. ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చెప్పలేదు కదా. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు ద టోక్యో టవర్. ముందైతే బస్ స్టాప్కి వచ్చేసాం. బ్రో ఎగ్జాక్ట్ షెడ్యూల్ టైం 3:51 ఆన్ పాయింట్కి బస్ వచ్చేసింది. సో టోక్యోలో బస్సెస్కి మనలా జనరల్లీ స్టేషన్ టు స్టేషన్ టికెట్స్ ఉండవు. ఒక లైన్లో వెళ్ళే బస్కి జనరల్గా సింగిల్ ఫేర్ ఉంటుంది. సో ఆ లైన్లో మీరు ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్ళినా కాన్స్టెంట్ ఫేర్. బస్ ఎక్కి ఏదో ఒక స్టేషన్కి అయితే వచ్చేసాం, కానీ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో దారిలో కనబడిన ఒక జపనీస్ ఆంటీని హెల్ప్ అడిగాం. ఆవిడ చాలాసేపు ఇటు అటు చూసి ఫైనల్గా మీరు నడుచుకొని వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పారు. ఎవరైనా జపనీస్ని హెల్ప్ అడగాలంటే భయం వేస్తుంది బ్రో. వాళ్ళు ఏ పనిలో ఉన్నా దాన్ని మధ్యలో వదిలేసి మనకి కంప్లీట్గా హెల్ప్ చేసే వరకు వదలరు. అలాంటి సిచ్యువేషన్స్ చాలానే కమింగ్ వీడియోస్లో కవర్ చేద్దాం. టోక్యో రోడ్ల మీద ర్యాండమ్గా హై అండ్ లగ్జరీ కార్స్ కనబడుతూనే ఉంటాయి. సిగ్నల్ వచ్చాక ఒక స్పారో సౌండ్లా వినబడుతుంది కదా, దట్ ఈస్ బేసికలీ టు అసిస్ట్ బ్లైండ్ పీపుల్. ఫుట్పాత్ మీద ఆ ఎల్లో స్ట్రిప్స్ ఉన్నాయి కదా, అవి కూడా బ్లైండ్ పీపుల్ కోసమే. జపాన్ మొత్తం కనబడుతూ ఉంటాయి. ఈ 7-Eleven చాలా ఫేమస్ టోక్యో టవర్తో రీల్స్ తీసుకోవడానికి. ఆ డోర్ దగ్గర అమ్మాయిలు ఇంకా ట్రైపాడ్ అమ్మాయి రెడీగా ఉన్నారు, అందరూ వెళ్ళిపోతే రీల్ షూట్ చేసుకోవడానికి. ఎంత నడుస్తున్న రోడ్ ఇంకా వస్తూనే ఉంది బ్రో. మెయిన్ రోడ్ మీద గోకాటింగ్. ఒకసారి ప్రాసెస్ ఏంటో కనుక్కోవాలి. ఫోటోలు తీసుకోవడానికి కూడా లైన్ చేస్తారా బాబు. పెట్రోల్ బంక్లో రేట్లు తక్కువగానే కనిపిస్తున్నాయి మనతో పోలిస్తే. కావాలంటే చెప్పండి. స్క్విడ్ గేమ్లో ఉండే లిమోజిన్ కార్. జపాన్లో వెండింగ్ మెషిన్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. దేనికి పడితే వాటికి వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. ఫైనలీ టోక్యో టవర్ దగ్గరికి వచ్చేసాం. టోక్యో టవర్ పైకి వెళ్ళడం ఎక్స్పెన్సివ్ అని తెలుసు, బట్ ఊరికే ఎంత ఉంటుందని చూడడానికి వెళ్ళాం సరదాగా.
జోబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ సైలెంట్గా వెనక్కి వచ్చేసాం. సో టోక్యో టవర్ని 1958లో టీవీ బ్రాడ్కాస్టింగ్ కోసం కట్టారు. అండ్ దానికోసమే కాదు, ఇట్ ఆల్సో సింబలైజెస్ జపాన్స్ రీగ్రోత్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. రిఫ్లెక్షన్ భలే పడుతుంది కదా గ్లాస్ బిల్డింగ్ మీద. జపానీస్ అనుకోని చాలా కాన్ఫిడెంట్గా కొరియన్ టూరిస్ట్ని రూట్ అడిగేస్తున్నాం. ఈ బస్ 25 వచ్చి బస్ బ్రో ఈ మినిట్స్ అనుకుంటా బ్రో. ఇది హార్స్, ఇది హవర్స్, 23 హార్స్, ఇవి మినిట్స్. ఈ బస్ పేర్లు. ఏంటిది టైం అయిపోతుంది ఇంకా రావట్లేదు అనుకునేసరికి వచ్చేసింది కరెక్ట్ టైంకి. ఇక్కడ బస్సెస్లో కండక్టర్ ఉండరు, డ్రైవర్ పక్కనే ఒక మెషిన్ ఉంటుంది. దానిలో క్యాష్ వేస్తే చేంజ్ వచ్చేస్తుంది, ఆర్ ఎల్స్ కార్డ్ అయినా స్కాన్ చేయొచ్చు. ఫ్రంట్ సీట్స్ మోస్ట్లీ ఎల్డర్లీ పీపుల్కి లేదా బేబీస్ ఉన్న వాళ్ళకి రిజర్వ్డ్ ఉంటాయి. అది నాన్ స్టాప్ బస్ కాదు, నాన్ స్టెప్ బస్. అంటే బస్ స్టాప్ వచ్చినప్పుడు స్లైడ్గా టిల్ట్ అవుద్ది, సో దట్ గ్రౌండ్ లెవెల్లోనే మనం బస్ని ఎక్కొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.